ఆగండి ఆగండి ఏంటి పళ్ళెంలో పెట్టుకొని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి వంకాయ బంగాళదుంప ఫ్రై చేస్తాను నువ్వులు పలుకులు పొడేసి. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మంగళవారం కదా, మీరు చికెన్ మటన్ వండుకొని ఉంటారు. ఒకసారి దాని బదులు ఇది వెజ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయిందండి. నేను మొన్న వీడియో కూడా పెట్టాను, నువ్వులు పల్లి పౌడరు. ఎవరు సరిగ్గా చూడలేదు. ఒకసారి నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. నేను చిన్న కళాయిలో కొంచెం ఫ్రై చేస్తున్నాను, వంకాయలు తక్కువగా ఉన్నాయి. ముందుగా ఆయిల్ వేసి పోపులు వేసుకోండి. పోపులు వేసుకుంటే శనగపప్పు అక్కడక్కడ కరకరలాడుతూ బాగుంటుంది. దాని తర్వాత పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి వేసాను, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి వేసానండి పెద్దది. ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక పొటాటో కట్ చేసి వేసుకున్నానండి. ఇది కొంచెం మూత పెట్టి 5 నిమిషాలు మగ్గబెట్టుకుని ఉడికిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం బేగా మగ్గదు, వంకాయ మగ్గిపోయింది, అందుకని పొటాటో ముందు వేసాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి ఉప్పు పసుపు వాటర్లో ఉంచుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసానండి. ఇప్పుడు ఇది వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే అయిపోతుంది, అంతేనండి. ఇప్పుడు మనం ఇందులోని ఫస్ట్ పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ అండి, అలాగే 1/2 స్పూన్ కారం వేయండి, ఎందుకంటే కొంచెం కదా. ధనియాల పొడి 1/2 స్పూను, పలుకులు కూడా 1 స్పూన్ వేయండి, నువ్వులు కూడా 1 స్పూన్ వేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా తింటారు. వంకాయ పడదని తినరండి, బంగాళదుంప తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూడండి 10 నిమిషాల కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.